ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం. ఈ రోజున డీజీపీ గారిని కలవడానికి మా పార్టీ నాయకుడు టీటీడీ దేవస్థానం బోర్డు మెంబర్ అయినటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా సోదరుడు మా జయప్రకాష్ గారు, అదేవిధంగా సోదరుడు షేక్ బాజీ గారు, మేమందరం కలిసి కూడా గత 5 సంవత్సరాల్లో అంటే 2019 నుంచి 24 వరకు కూడా ఏమేమి అవకతవకలు జరిగినాయి ఆ గుడిలో, వాటిని ఏ విధంగా మరుగుపరిచారు, అంతకుముందు కూడా భానుప్రకాష్ గారు చాలాసార్లు మాట్లాడడం జరిగింది. కానీ పవర్లో జగన్మోహన్ రెడ్డి ఉండటం వల్ల అక్కడ ఉన్నటువంటి చైర్మన్లు కానీ ధర్మారెడ్డి కానీ వాటిని తొక్కిపెట్టి మాట్లాడిన దానికి విలువ లేకుండా చేయడం జరిగింది. ఈరోజు బోర్డులో ఉన్నారు, ఆయనకు అన్ని తీర్మానాలు కానీ ఏమేం జరిగింది మొత్తం తెలిసింది. కాబట్టి ఈ రోజున ఆ జరిగిన అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలకు దృష్టికి తీసుకువెళ్ళాలి, దేవుడి సొమ్మును రక్షించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది డీజీపీ గారికి. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకి ఇంటెలిజెన్స్ లడ్డా గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాని సందర్భంగానే సోదరుల్ని భానుప్రకాష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానాలు. స్వామివారికి కోట్లాది రూపాయలు కానుకలు భక్తులు సమర్పిస్తుంటారు. నిలువు దోపిడీ అంటే ఒంటి మీద ఉన్నటువంటి మంగళసూత్రంతో పాటు స్వామివారి హుండీలో స్వామివారికి సమర్పించే సాంప్రదాయం శ్రీవారి దగ్గర జరుగుతుంది. అలాంటి పవిత్రమైనటువంటి హుండీ నుంచి లెక్కింపు పరకామణికి వస్తుంది. పరకామణిలో ఆ మొత్తం లెక్కించి స్వామివారి కార్పస్ ఫండ్ కింద డిపాజిట్ చేస్తారు. మిత్రులారా, మీరు హుండీలు వేసేటప్పుడు మీరు ఎప్పుడైనా గమనించినట్టయితే మీ ఆఫరింగ్స్ మీరు చేసే కానుకలు స్వామివారి కార్పస్ ఫండ్ కింద పోతుందని చెప్పి అక్కడ రాసుంటారు. కానీ గత ప్రభుత్వంలో రవికుమార్ అనే వ్యక్తి పరకామణిలో దొంగతనం చేస్తూ 23/4/2023లో విజిలెన్స్ అధికారులకి దొరికాడు. లోపల నుంచి అమెరికన్ డాలర్స్ ఒక $100 తీసుకొని వస్తూ ఉంటే $1000 తీసుకొని వస్తుంటే విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఎస్, షబాష్, పట్టుకున్నారు, సంతోషం. ఏం చేశారయ్యా? పట్టుకుంటే ఏ విధంగా వారి దగ్గర నుంచి డబ్బు రికవరీ చేయాలి, ఏ విధంగా స్వామివారికి ఖజానాలో నింపాలి, ఏ విధంగా ఆయన మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ తీసుకోవాలని చెప్పి ఆలోచించాల్సిన పోలీస్ అధికారులు ఆ రోజు ఉన్నటువంటి కొందరు అధికారులు, టీటీడీలో ఉన్నట్టు కొందరు ఉన్నతాధికారులు, టీటీడీలో బోర్డులో ఉన్నటువంటి కొందరు, వారిని ఏ విధంగా తప్పించాలని చెప్పి ఆలోచించారు. మిత్రులారా, రవికుమార్ని ఏ విధంగా తప్పించాలి, కొట్టేసినటువంటి సొమ్ముని ఏ విధంగా పంచుకోవాలి. ఒక పక్క పరకామణిలో దొంగతనం చేస్తే ఆ దొంగ నుంచి ఈ గజ దొంగలు, ఆ దొంగ నుంచి కొందరు గజ దొంగలు వాటాలు తీసుకోవడం జరిగింది. మామూలుగా 1 సంవత్సరం ముందు త్రిబుల్ ఆర్ స్టోరీ నడిచింది. మిత్రులారా, అంటే రఘురామకృష్ణరాజు స్టోరీ ఒక 2 సంవత్సరాలు ముందు నడిచింది. మొన్నే ఎన్టీఆర్ గారిది ఏదో సినిమా రిలీజ్ అయింది. ఈ ఇష్యూలో త్రిబుల్ ఆర్లు ఉన్నారు. ఆ పేర్లు తొందరలోనే శ్రీవారి భక్తుల ముందు పెట్టబోతున్నాం. ఎవరెవరు దీంట్లో ఉన్నారు? ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరెవరు దీంట్లో పాత్రదారులు, సూత్రధారులు, వాటాదారులు. మామూలుగా మనం వినేవాళ్ళం గుడిలో లింగాన్ని మింగేస్తారని. నేను ప్రత్యక్షంగా మనం చూసా. ఈ రిపోర్టు ఇప్పుడే మేము డీజీపీ గారికి దీని మీద డీటెయిల్ ఎంక్వైరీ చేయండి అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొన్న జరిగినటువంటి ధర్మకర్తల మండలి సమావేశంలో టీటీడీ ఈఓ గారికి, చైర్మన్ గారికి దీని మీద ఎంక్వైరీ కమిషన్ వేయాలని చెప్పి డిమాండ్ చేశా. ఎందుకు డిమాండ్ చేశానంటే ఇది టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్. మిత్రులారా, టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్ ఇది. ఒక డిఎస్పీ స్థాయి అధికారి విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చాడు. దీంట్లో ఏం రాశారు తెలుసా? లాస్ట్ పారా, under the extreme pressure from the police,
మేము ఈ కేసుని లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నాం. ఎవరా పోలీసు అధికారి? టీటీడీ మీద ఒత్తిడి తెచ్చేంత బలం ఉన్నటువంటి పోలీస్ అధికారి ఎవరు? ఎస్ఐయా, సిఐయా, డిఎస్పీనా, ఏఎస్పీనా, ఎస్పీనా, డిఐజీనా, ఐజీనా, అడిషనల్ డీజీనా, డీజీపీనా? ఎవరు? తిరుమల తిరుపతి దేవస్థానాల మీద ఈ దొంగ కేసులో ఒత్తిడి తెచ్చి రాజీ పొమ్మని చెప్పి ఎవరు? ఏ పోలీస్ అధికారి అని చెప్పి శ్రీవారి భక్తుడిగా, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తోంది గత ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని. మొత్తం ఆంధ్రప్రదేశ్ని దోచుకునిందే కాకుండా వెంకటేశ్వర స్వామి ఖజానాను దోచుకున్న దాంట్లో కూడా వీళ్ళు వాటాలు పంచుకున్నారంటే సిగ్గుచేటు ఇది గత ప్రభుత్వానికి. ఈ దారుణమైన విషయంలో పూర్తి వాస్తవాలు ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ, ఒక పక్క డీజీ గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మేము దీని మీద విచారణ చేస్తామని చెప్పి మేము ఈరోజు జ్యుడిషియల్ ఎంక్వైరీ, గతంలో నేనే 2016లో ఆలయం లోపల, శ్రీవారి ఆలయం లోపల 5 గ్రాముల బంగారు డాలర్లు, $300 కనపడట్లేదని చెప్పి ఆ రోజు నేను బయటపెట్టడం జరిగింది. బయటపెట్టిన తర్వాత జస్టిస్ జగన్నాథరావు కమిటీ, జస్టిస్ వాద్వా కమిటీ దాని మీద క్షుణ్ణంగా స్టడీ చేసి రిపోర్ట్ ఇచ్చారు. ఆ విధంగా ఈ రోజు రిపోర్ట్ రావాల్సిన అవసరం ఉంది. ఇది 100 కోట్ల దోపిడీ కాదు, పై చిలుకు 100 కోట్లు కాదు ఇది. దీంట్లో ఆస్తులు రాయించుకున్నారు మిత్రులారా, కోట్ల రూపాయలు. ఇది నేను భానుప్రకాష్ రెడ్డి స్టేట్మెంట్ కాదు, టీటీడీ అఫీషియల్ స్టేట్మెంట్. వాళ్ళే రాశారు దీంట్లో. several crores of rupees was gifted అంట. దొంగ దగ్గర ఏందండి మీరు గిఫ్ట్ చేసుకునేది? దొంగ దగ్గర, హుండీలో దొంగతనం చేసిన వాడి దగ్గర టీటీడీ ఎలా గిఫ్ట్ చేసుకుంటుంది? ఏ తమాషా చేస్తారనుకుంటున్నారా? ఎవరు అడగరనుకున్నారా? రికవరీ ప్లస్ పెట్టినటువంటి సెక్షన్లు కూడా, నేను పోలీస్ అధికారులతో మాట్లాడితే పెట్టినటువంటి సెక్షన్లు కూడా మిత్రులారా, సెక్షన్ 379 ఐపీసీ, సెక్షన్ 381 ఐపీసీ, 409 ఐపీసీ పెట్టాలంట. దీంట్లో 409 పెట్టాలి. అంటే దొంగ దొరికినప్పుడే ఏ విధంగా తప్పించాలని చెప్పి ఆలోచించారు తప్ప స్వామివారి ఖజానాని ఏ విధంగా రక్షించాలని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ, అప్పుడున్నటువంటి అధికారులు కానీ, అప్పుడున్నటువంటి టీటీడీ కానీ ఆలోచించలేదు. ఇదే కాకుండా తిరుపతిలో నేను మొన్న వెళ్ళి చూసొచ్చా. ఒకే కాంప్లెక్స్ లో 14 అపార్ట్మెంట్లు, దాదాపు దీని వర్తే 12 కోట్లు మిత్రులారా. ఒక క్లర్క్ స్థాయి వ్యక్తి ఇంత భారీ స్థాయిలో దొంగతనం చేశాడంటే, ఒక క్లర్క్ స్థాయి వ్యక్తి పరకామని, అది మన డబ్బు. ఇక్కడ ఉన్నట్టు మిత్రులు మనం అందరూ ఏదో ఒక సందర్భంలో వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ₹5, ₹10, ₹500, ₹1000 సమర్పించిన వాళ్ళు మనంతా. స్వామివారి ఖజానాని మామూలుగా ఆలీబాబా అరడజన్ దొంగలని చిన్నప్పుడు చదువుకున్నా. ఈ దొంగలు ఎవరు అని అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీ. ఈ దొంగలందరినీ శ్రీవారి భక్తుల ముందు నిలబెడతాం. మేమైతే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇప్పటికే మా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు దీని మీద లోతుగా విచారణ జరిపించాలని చెప్పి వారు తెలపడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు దీని మీద లోతుగా విచారణ జరిపించి ఎవరిని స్వామివారి సొత్తు తిన్న ప్రతి పైసా కక్కిస్తామని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు చెప్పడం జరిగింది. కాబట్టి మీ ద్వారా నేను హెచ్చరిస్తున్నా, మీ ద్వారా ఆ దొంగల నుంచి దోచుకున్నటువంటి గజ దొంగల్ని హెచ్చరిస్తున్నా, ఆ ఆర్ల్ని హెచ్చరిస్తున్నా. తొందరలోనే మీ భరత, మీ మొత్తం చరిత్ర అంతా ప్రజల ముందు పెట్టబోతున్నాం, శ్రీవారి భక్తుల ముందు పెట్టబోతున్నాం. మేము మా కూటమి ప్రభుత్వం దేవాలయాల పరిరక్షణ కోసం మేము పాటుపడుతుంటే దేవాలయాలన్నింటినీ దోచుకున్నారు కదయ్యా సిగ్గులేని ప్రభుత్వం, గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇండియన్ పోలీస్ సర్వీస్ని పోలీసులు అంటే నాకు చాలా గౌరవం. కొందరు పోలీస్ అధికారుల వల్ల ఇండియన్ పోలీస్ సర్వీస్ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పొలిటికల్ సర్వీస్గా మార్చేసింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఎంతో మంది అధికారులు తమ ప్రాణాలని త్యాగం చేశారు ప్రజల కోసం పోలీస్ అధికారులు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికార పార్టీ సర్వీస్గా మార్చుకునేది గత ప్రభుత్వం. ఏందండి ఇది? ఏం జరుగుతోంది? తిరుమల లాంటి ఆలయంలో నేను ఒక్కొక్క రిపోర్ట్ చూస్తా ఉంటే కళ్ళల్లో నీళ్లు వస్తాయి మాకు, కళ్ళల్లో నీళ్లు. ఈ రిపోర్ట్ చూసినట్ట ఏ వ్యక్తి అయినా సరే ఇమీడియట్గా దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తుంటే ఆ రోజే దొంగలు పట్టుబడి ఉండేవాళ్ళు కదా. ఎందుకు నిర్లక్ష్యం చేశారు గత ప్రభుత్వం? ఇదే కాకుండా దీంట్లో ఇంటర్లింక్ ఇంకా చాలా ఉంది. దీంట్లో సహాయ సహకారాలు అందించినటువంటి కొందరు అధికారుల్ని
ఇంకో ఆ రిపోర్ట్ కూడా రేపు ఎల్లుండి నేను భక్తుల ముందు పెట్టబోతున్నా. దీంట్లో సహాయ సహకారాలు ఈ వీడియో ఫుటేజ్ని అరేంజ్ చేసినటువంటి అధికారులను కూడా కాపాడినారు. ఆ రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. మేము ఎన్ని వాస్తవాలు మాట్లాడుతున్నాం, పూర్తి నివేదికతో, అది కూడా విజిలెన్స్ ఇచ్చినట్టు రిపోర్టు, టీటీడీ విజిలెన్స్ ఇచ్చినట్టు రిపోర్ట్తో మాట్లాడుతున్నాం. రాబో రోజుల్లో వీళ్ళందరినీ శ్రీవారి భక్తుల ముందు నిలబెట్టబోతున్నాం. ఇప్పటికే ధర్మకర్తల మండలిలో మేము మొన్ననే ఈఓ గారికి, చైర్మన్ గారికి దీని మీద, ఎందుకంటే వీళ్ళు తెలివిగా లోక్ అదాలత్ కాంప్రమైజ్ అయిపోతే మళ్ళీ దాన్ని రివ్యూ చేసే అధికారం లేదని వాళ్ళు అనుకుంటున్నారు. లోక్ అదాలత్ కాంప్రమైజ్ అయిపోతే ఈ కేసు రీఓపెన్ చేసే అధికారం లేదని వాళ్ళు అనుకుంటున్నారు. పిచ్చోళ్ళరా, అది వెంకటేశ్వర స్వామి సొత్తు. లోక్ అదాలత్ కాంప్రమైజ్ అయినా, ఎక్కడ కాంప్రమైజ్ అయినా సరే దాన్ని మీరు ఎక్కడ పాతాళంలో దాక్కున్న ఈ దొంగల్ని మేము బయటికి లాగి శ్రీవారి భక్తుల ముందు పెట్టబోతున్నాం. ఇప్పటికే నేను టీటీడీ ఈఓ గారు దీని మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీకి ఆదేశాలు ఇచ్చారని చెప్పి ఇప్పుడే తెలవడం జరిగింది. కాబట్టి ఒక పక్క ఆ ఎంక్వైరీ జరగనియండి, మా ఎంక్వైరీ కమిషన్ కూడా దీంట్లో లోతుగా విచారించాలి. లోతుగా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు, వైసీపీ ప్రభుత్వం నుండి చాలా మంది ప్రభుత్వ పెద్దల పాత్ర దీంట్లో ఉంది. నాకు తెలిసి వీళ్ళేమో 100 కోట్లు అంటున్నారు, దాదాపు 200 కోట్లు పై చిరుకుంటుందని చెప్పి నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. అందుకనే, ఎందుకంటే వాస్తవాలు తొందరలోనే నీవే పూర్తి వివరాలతో భక్తుల ముందు పెట్టబోతున్నా. అది మాత్రం గ్యారంటీ. దాంట్లో ఫస్ట్ 3 ఆర్లు ఉన్నారు, మళ్ళీ మిగతా వాళ్ళు ఉన్నారు. ఆ పేర్లు తొందరనే ఒక వారంలోనే చెప్తాం మేము. ఎస్ టీటీడీలో సంబంధం ఉన్నవాళ్ళు. అందుకనే చెప్తున్నా, టీటీడీలో సంబంధం తిరుమలలో పనిచేసిన వాళ్ళు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.